నమస్తే న్యూస్ 333కి స్వాగతం. ఈ రోజు స్టోరీ. ప్రభుత్వ ఐటీఐల్లో పైసలు తీసుకొని పాస్ ఫేక్. మీరు వింటుందా? నిజమే. పైసలిస్తే ఇక్కడ పాస్ చేస్తారు. ప్రభుత్వ ఐటీఐ కానీ అంతా కాసులమయం. విశాఖపట్నం కంచరపాలెం ప్రభుత్వ ఐటీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అధికారులు సాక్షిగా మాస్ కాపీ జరగబోతుందా? గతంలో పత్రికలు మీడియాలో కూడా వచ్చిన కథనాలు ఆధారంగా ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది? 4,000 నుండి 10,000 రూపాయల వరకు మాస్ కాఫీ కొరకు కొన్ని ప్రైవేట్ ఐటీఐలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం మా విశాఖపట్నం కోఆర్డినేటర్ కోటేశ్వరరావు ఫోన్లో మరిన్ని వివరాలు. విశాఖపట్నం నుండి కోటేశ్వరరావు పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి లైవ్లో రెడీగా ఉన్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, చెప్పండి అక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ శాంతి. విశాఖపట్నం కంతరపాలెం ఐటీఐలో జరగబోయే ఐటీఐ ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఇక్కడ రంగం సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ఐటీఐలో చదువుతున్న విద్యార్థులు ప్రాక్టికల్ కోసం 4,000 నుండి 10,000 రూపాయలు ఆరోపణలు. ఈ నేపథ్యంలో వారు ఇంట్లో ముందుకు వచ్చి రావడానికి మాట్లాడడానికి కొద్దిగా బయటపడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ప్రైవేట్ ఐటీ వాళ్ళు. దాదాపు ఇక్కడ కంతరపాలెంలో ప్రభుత్వ ఐటీఐ 22 కాలేజీలు ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం ఇక్కడికి వస్తున్నాయి. కోటేశ్వరరావు, దీనికి సంబంధించి ఓల్డ్ ఐటీఐ కంచరపాలెం ఎగ్జామ్ అధికారులు గాని వివరాలు ఏమన్నా మనకు తెలియజేశారు? శాంతి, ప్రస్తుతానికైతే అధికారులు ఎవరు అందుబాటులో లేరు. థ్యాంక్ యూ శాంతి. విశాఖపట్నం కంతరపాలెం ఐటీఐలో జరగబోయే ఐటీఐ ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఇక్కడ రంగం సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ఐటీఐలో చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్క ఐటీఐ విద్యార్థి దగ్గర నుండి ప్రాక్టికల్ కోసం 4,000 నుండి 10,000 రూపాయలు తీసుకున్నట్టుగా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు మీడియా ముందుకు వచ్చి రావడానికి మాట్లాడడానికి కొద్దిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాస్ కాపింగ్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ప్రైవేట్ ఐటీఐ వాళ్ళు. దాదాపు ఇక్కడ కంతరపాలెంలో ప్రభుత్వ ఐటీఐ 22 కాలేజీలు ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం ఇక్కడికి వస్తున్నాయి. శాంతి, అయితే గతంలో విశాఖపట్నం ఓల్డ్ ఐటీఐ కందరపాలెం ప్రభుత్వ ఐటీఐలోని గతంలో కూడా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఉన్న కొంతమంది ఐటీఐ సిబ్బంది విద్యార్థులకి సెల్ ఫోన్లు ఇచ్చి మాస్ కాపింగ్ చేయడం కూడా జరిగింది. ఇది సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఇన్ని జరిగినప్పటికీ సోషల్ మీడియాలో ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళాయా లేదా అనేది మనం వేచి చూడాలి. ప్రధానంగా ఇక్కడ మాస్ కాపింగ్ అంటే ఐటీఐ అంటే మాస్ కాపింగ్ అని ఒరిజినల్గా అర్థమవుతుంది. అయితే కొన్ని రోజులు రేపు జరగబోయే ఈ మాస్ కాపింగ్ జరుగుతుందా జరగదా, అధికారులు ఏ విధమైన పట్టుదిట్టులు చేశారు, దీనికి స్క్వాడ్ అధికారులు ఎవరిని వేశారు అనే విషయం పూర్తిగా తెలియవలసి ఉంది. ఏదేమైనప్పటికీ న్యూస్ 333 కథనం త్వరలో మీ ముందుకి అప్డేట్గా ఉంచుతుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు, మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇది విశాఖపట్నంలో జరుగుతున్న మోస్ కపింగ్ గందరగోళం ఎప్పటికప్పుడు న్యూస్ 333 కథనాలు మీ ముందు ఉంచుతుంది.